సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో కులం అనేది ఒకటి. ఈ కులపిచ్చి ఎంతలా పెరిగిపోయింది అంటే అవతలివాడు కూడా మనిషి అన్న ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయేలా చేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 3000 కులాలు ఉన్నాయి. అసలు ఈ కులం అనేది ఎలా మొదలైంది? వేదాలలో, పురాణాలలో ఈ కులం గురించి అసలు ప్రస్తావన ఉందా? కేవలం భారతదేశంలోనే కులాలు ఉన్నాయా, లేక ప్రపంచం మొత్తం ఇలానే ఉందా? ఈ కులం అనే పదం మొదటిసారి ఎవరు వాడారు? వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోబైట్. చాలామంది ఏమనుకుంటారు అంటే హిందూ గ్రంథాల నుండే ఈ కులాలు అనేవి వచ్చాయి అని. కానీ వారి అభిప్రాయం తప్పు. అసలు కులం అనే ప్రస్తావన హిందూ గ్రంథాలలో లేదు. వాటిలో ఉన్నది కేవలం వర్ణాలు మాత్రమే. రెండిటికీ చాలా తేడా ఉంది. వేదాలలో మొదటిదైన ఋగ్వేదంలో మనుషుల్ని 4 వర్ణాలుగా విభజించారు. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. గురువులని, పురోహితులని బ్రాహ్మణులుగా, రాజ్యాన్ని లేదా ప్రాంతాన్ని పాలించే వారిని క్షత్రియులుగా, వ్యాపారంలో మెలకువలు తెలిసిన లేదా సొంత భూమి ఉండి అందులో పంటని పండించి వ్యాపారం చేసే వాళ్ళని వైశ్యులుగా, అలానే తమ శ్రమని నమ్ముకుని పక్కవారి కోసం పనిచేసే వారిని శూద్రులుగా నిర్ణయించారు. ఇది కూడా క్యాస్ట్లానే ఉంది కదా, మరి డిఫరెన్స్ ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. దానికి ఇప్పుడు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వేదాల ప్రకారం పుట్టినప్పుడు అందరూ శూద్రులుగానే పుడతారు. వయసు పెరిగే కొద్దీ వారు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులను బట్టి వారి వర్ణం మారుతుంది. అంటే వేదాలు నేర్చుకొని జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉంటే శూద్రుడి నుండి బ్రాహ్మణుడు అవుతావు. లేదా యుద్ధ విద్యలు నేర్చుకొని నీ ప్రాంతాన్ని పాలించే నేర్పరితనం ఉంటే క్షత్రియుడు అవుతావు. అలా కాకుండా వ్యాపారం చేయడంలో అనుభవం సంపాదిస్తే వైశ్యుడివి అవుతావు. ఇలా చేయకుండా పక్కవారి కోసం పనిచేస్తే మాత్రం శూద్రుడిగానే మిగిలిపోతావు. సో పుట్టుకతో శూద్రుడివి అయినా వయసు పెరిగే కొద్దీ నేర్చుకునే విద్యను బట్టి నీ వర్ణం మారుతుంది. అంతేకాని వర్ణ సిస్టమ్ ప్రకారం బ్రాహ్మణుడికి పిల్లలు పుడితే వారంతా బ్రాహ్మణులుగా అయిపోరు. అలానే ఈ వర్ణాల వారు ఉండే ప్రదేశాన్ని కూడా శాస్త్ర ప్రకారంగా నిర్ణయించారు. బ్రాహ్మణులు నదీ తీర ప్రాంతాలలో, క్షత్రియులు ఎర్రని భూమిలో, వైశ్యులు పచ్చని భూమిలో, శూద్రులు నల్లని భూమిలో. ఇలా నిర్ణయించడం వెనుక సామాజిక, ఆర్థిక కారణాలు చాలా ఉన్నాయి. అవి ఏంటి అంటే బ్రాహ్మణులు దేవతలని ఆరాధిస్తూ పూజలు చేస్తారు. కనుక దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వారి కర్తవ్యం. అందుకే వారు నదీ ప్రాంతాల దగ్గర ఉంటారు. మీరు గమనిస్తే సాధారణంగా మన పురాతన దేవాలయాలు అన్నీ నదుల దగ్గరే ఉంటాయి. దానికి కారణం కూడా ఇదే. క్షత్రియులు ఉండడానికి స్థిరమైన కోట కావాలి. కోట గట్టిగా ఉండాలి అంటే కట్టే నేల కూడా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. అందుకే వారిని ఎర్రమట్టి ఉండే ప్రాంతాల్లో ఉండాలని నిర్ణయించారు. ఇక వైశ్యులు పచ్చని పంటలు పండించి వ్యాపారం చేయాలి కాబట్టి పంటలు బాగా పండే భూమిలో వారు ఉండాలి. ఇక మిగిలింది శూద్రులు. వారి దగ్గర అంత డబ్బు ఉండదు కాబట్టి తక్కువ ధరకి వచ్చే భూమి నల్లమట్టి భూమి. వాటిని మెట్ట భూములు అని కూడా అంటారు. అందుకే వారిని అక్కడ నివాసం ఉండాలని నిర్ణయించారు. నువ్వు ఏ వర్ణంలో బ్రతకాలి అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. అంతేకాని పుట్టుకతో వచ్చే వర్ణం పోయే వరకు ఉండదు. ఇక్కడి వరకు బాగానే ఉంది. పైనెక్కడా కులం అనే ప్రస్తావన లేదు. మరి కులం అనే పదం ఎలా వచ్చింది? అసలు కులాలు ఎలా ఏర్పడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు గమనిస్తే చిన్నప్పటి నుండి జాతి అనే పదం వినే ఉంటారు. చేసే వృత్తిని బట్టి, మాట్లాడే భాషని బట్టి, ఉండే ప్రాంతాన్ని బట్టి కూడా జాతిని విభజించారు. అంటే కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళని వడ్రంగిగా, క్షవరం చేసేవారిని మంగలిగా, తెలుగు భాష మాట్లాడే వారిని తెలుగు జాతిగా, ఇలా అనేక జాతులు ఏర్పడ్డాయి. మెల్లమెల్లగా సమాజంలో చేసే వృత్తిని బట్టి జాతుల సంఖ్య కూడా పెరిగింది. వారి వృత్తి అంతరించకూడదు అని అప్పట్లో వేరే వృత్తుల వారిని పెళ్లి చేసుకోవడం కూడా నిషేధించారు. 1505 సంవత్సరంలో మొదటిసారి పోర్చుగీస్ వారు భారతదేశంలో అడుగుపెట్టారు. అప్పటి జనాలు ఇలా జాతులుగా ఉండడం చూసి వారి పద్ధతిని కాస్టా అని పిలిచారు. అదే మెల్లగా క్యాస్ట్గా మారింది. ఆ తర్వాత నుండే 4 వర్ణాలుగా ఉన్న వ్యవస్థని కొందరు వారి ప్రయోజనాల కోసం 5 వర్ణాలుగా మార్చారు. ఆ 5వ వర్ణమే అస్పృశ్యులు, అదే అంటరానితనం. వీధుల్లో పారిశుద్ధ్యం పనులు చేసే వారిని ఈ వర్ణం కింద విభజించారు. వారు ఊరికి దూరంగా ఉండేవాళ్ళు. వారికి ఊర్లలోకి ప్రవేశం కూడా నిషేధించారు. కేవలం శుభ్రం చేసి వెళ్ళిపోవాలి అంతే. ఈ అంటరానితనాన్ని అంతం చేయడానికి చాలా మంది ఎన్నో పోరాటాలు చేశారు. గాంధీ గారు వీరిని హరిజనులు అని పిలిచారు. అంటే దేవుని పుత్రులు అని అర్థం. తర్వాతి కాలంలో వారు దళితులుగా మారారు. మెల్లగా చేసే వృత్తిని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి జాతి కాస్త కులమైంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం పల్నాడుగా పిలుచుకుంటున్న ఆ ప్రాంతం పేరు ఒకప్పుడు కమ్మనాడు.
అక్కడ ఉండే జాతి కమ్మ జాతి. అది కాలక్రమేణా కమ్మ కులంగా మారింది. అలానే బందిపోటుల నుండి, దొంగల నుండి రక్షించే జాతిని కాపు జాతిగా పిలిచేవారు. ఆ తర్వాత అది కూడా కాపు కులంగా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఉన్న ప్రతి కులం వెనుక జాతి అనే పదం ఉంటుంది. అది వారు ఉన్న ప్రదేశం నుండో లేదా చేసే పనిని బట్టో కాలక్రమేణా కులంగా మారింది. ఈ కులాల సంఖ్య బ్రిటిష్ వారు భారత్లో అడుగుపెట్టిన దగ్గర నుండి ఇంకా ఎక్కువైంది. వారు నమ్మే సిద్ధాంతం ఏంటి అంటే, ఒక ప్రాంతాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవాలి అంటే ముందు అక్కడ ఉంటున్న వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వారిని విడగొట్టాలి. అదే డివైడ్ అండ్ రూల్ పాలసీ. దానికి ఆయుధంగా వారికి ఈ జాతి అనే పదం దొరికింది. వారు అనుకున్నట్టే జాతులుగా ఉన్న వారిని కులాలుగా విభజించారు. కులాల మధ్య విద్వేషాలు పెంచారు. ఫైనల్గా భారత్ని 200 సంవత్సరాలు పాలించి ఇక్కడ ఉన్న సంపదని దోచుకున్నారు. అసలు భారతదేశంలోనే ఈ కులాలు ఉన్నాయా అంటే కాదు, ప్రపంచమంతా అలానే ఉంది. ఇక్కడ కులం అని పిలుచుకుంటున్నాం, వేరే దేశాలలో ఇంకో పేరుతో పిలుస్తున్నారు, అంతే తేడా. అమెరికాలో చూసుకుంటే అక్కడ ఒంటి రంగును బట్టి వారి జాతి నిర్ణయించబడుతుంది. అదే శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు. అక్కడ ఉన్న రేసిజం గురించి అందరికీ తెలిసిందే. 2020లో కూడా ఒక శ్వేత జాతి పోలీస్ ఆఫీసర్ కేవలం నల్ల జాతీయుడు అన్న కారణంగా ఒక మనిషిని చంపేశాడు. ఇలాంటి దారుణాలు చాలానే జరిగాయి. ప్రపంచ దేశాలలోనే కాదు, అన్ని మతాలలో ఈ కులం అనే కాన్సెప్ట్ చాప కింద నీరులా పాకింది. కాకపోతే పేరొక్కటే మార్పు, అంతే. ఫర్ ఎగ్జాంపుల్, క్రిస్టియానిటీలో చూసుకుంటే క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్, పెంతెకోస్ట్, అపోస్తలిక్ ఇలా చాలా రకాల గ్రూప్స్ ఉన్నాయి. అలానే ఇస్లాంలో చూసుకుంటే సున్నీ, సలాఫీ, షియా, బెరేల్వి ఇలా ఎన్నో వర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కులానికి ప్రతిరూపాలే. మన గ్రంథాలలో వర్ణ వ్యవస్థ ఉన్న మనుషులని దగ్గర చేయడానికి గోత్రం అనే కాన్సెప్ట్ ఉంటుంది. పైడిపాల, కొండ పసుపు, గిద్దినోళ్ల, ఏడాకుల ఇలా ఎన్నో వందల గోత్రాలు ఉన్నాయి. కొంచెం కులం అనే కాన్సెప్ట్ రాకముందు కాలానికి వెళ్తే ఈ గోత్రపరంగానే బంధాలు ఉండేవి. ఒక గోత్రంలో ఉన్నవారు వరుసకి బంధువులు అవుతారు. ఇప్పుడు ఉన్న కులాలలో తక్కువ కులంగా చెప్తున్న వారి గోత్రం, పెద్ద కులంగా చెప్పుకుంటున్న వారి గోత్రం కూడా ఒకటై ఉండొచ్చు. అంటే వారు వరుసకి బంధువులు అవుతారు. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్తే ముందు పంతులు గారు గోత్రం అడుగుతారు. ఎందుకంటే కులాలుగా విభజించబడ్డ గోత్రపరంగా అందరూ బంధువులు కాబట్టి. ఇక నుండి అయినా ఈ కులపిచ్చిని వదిలేసి సాటి మనుషుల్ని మనిషిలా చూస్తారు అని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.